మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల నియోజకవర్గం రాయకల్ మున్సిపల్లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ తో కలిసి కార్నర్ మీటింగ్ లో పాల్గొని రాయకల్ మున్సిపల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులు కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబుతో పాటు పట్టణాధ్యక్షులు కుర్మ మల్లారెడ్డి, రాయకల్ మున్సిపల్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ ముత్తం రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీకి పువ్వు గుర్తు మీద ఓటేసి అభివృద్ధి సాధిద్దామా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించుర్రి. చెప్పడానికి రాలే, మేము చేయడానికి వచ్చినాం. ఒక్కసారి ఆలోచించుర్రి అక్కలారా అన్నలారా, మేము అభివృద్ధి కోసమే వచ్చినాం. జగిత్యాల నియోజకవర్గంలో బీజేపీ పార్టీ చాలా కష్టాల్లో ఉన్న పరిస్థితులలో, ఎక్కడికక్కడ అన్యాయాలు అరాచకాలు జరుగుతున్న పరిస్థితులలో అన్నగారి నాయకత్వంలో, వారి శిక్షణలో న్యాయం ధర్మమే ప్రధాన ఎజెండాగా, అభివృద్ధి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకు కదులుతూ ఉన్నారు. అమ్మ రాయకల్ని మీరు చూసిండ్రు, అంతకుముందు గ్రామ పంచాయతీ ఉండే, మేజర్ గ్రామ పంచాయతీ ఉంది, మున్సిపాలిటీ చేస్తే బాగుపడుతుందని చేసి 12 వార్డులు చేసిండ్రు. ఎక్కడైనా డెవలప్మెంట్ కనిపించిందా? అంతెందుకు ఇక్కడ ఇట్లా నిల్చొని ఉన్నాం. ఇదేంది? బస్ స్టాండ్ కనబడుతుందా? బస్ స్టాండ్ లో ఎక్కడైనా షెల్టర్ ఏమైనా ఉందా? మరి రోజు పాపం మా అక్క చెల్లెల్ని ఇక్కడ చూస్తూ ఉంటా, ఇదే నరి రోడ్డు మీద నిల్చొని ఎలాంటి సౌకర్యాలు లేకుండా గోసపడుతున్న పరిస్థితి. ఎందుకు చేయలే మరి? అంతకుముందు కాంగ్రెస్ ఉంది, తర్వాత బీఆర్ఎస్ ఉంది, నాయకులు ఏం చేసిండ్రు? ఎందుకు కాలేదు? చాలా దారుణమైన పరిస్థితి. మొన్నటికి మొన్న రాయకల్ పట్టణంలో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఫైర్ స్టేషన్ ఉందా? ఫైర్ స్టేషన్ ఉందా? రావాలంటే గత జగిత్యాల నుంచి రావాలి. ఇక్కడికి ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఇక్కడున్న నాయకుడు ఏం పిక్తున్నాడు? పక్కకు తీసుకొని వేయండు ధర్మపురి నియోజకవర్గానికి. ఇక్కడున్న నాయకుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వచ్చి ఎట్లా అడుగుతాడు? ముఖం ఎట్లా చూపిస్తాడు? గట్టిగా అడుగుండ్రి. డిగ్రీ కాలేజ్ పరిస్థితి ఏంది? డిగ్రీ కాలేజ్ కోసం చూస్తున్నారా మన చెల్లెళ్ళు తమ్ముళ్ళు? దాని పరిస్థితి ఏంది? దాన్ని పట్టించుకున్నారా? పట్టించుకోలేదు. మాదికుండ పరిస్థితి ఏంది? దోమలు, బురద, దుర్గంధం, చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 5-6 వార్డులకి డెంగ్యూ, మలేరియాలు. అమ్మ పోయినసారి డెంగ్యూ కేసులు ఎన్ని వచ్చినాయి? నేను వచ్చి తిరిగినా కదా, అన్యాయం అయిపోయిండ్రు. సెలైన్లు పెట్టుకొని ఇల్లు లేదు, హాస్పిటల్లో అడ్మిట్ కానీ ఇల్లు లేదు. చిన్న పిల్లగాళ్ళ దగ్గర నుంచి హాస్పిటల్లో ఉన్నారు నెలల నాళ్ళు. అవునా? దీనికి కారణం ఎవరు? దీనికి కారణం ఎవరు? వడ్డీ పడ్డాయి అకౌంట్లలో, చెక్కే వచ్చింది, పేపరే వచ్చింది, డబ్బులు రాలా. మరి ఓట్లు ఇస్తారా? ఓట్లు కూడా ఇవ్వకండి. మంచిగా పువ్వు మీద గుద్ది చూపించండి. చెంపదెబ్బ కొట్టినట్టు ఉంటుంది, చెప్పు దెబ్బ కొట్టినట్టు ఉంటుంది. అట్లయితేనే కొంచెం బుద్ధి ఏమని వస్తుంది. బాజాప్తా ఈ కండువా మీద మా అభ్యర్థులందరూ మీకు నాయకులుగా కాదు, మీకు సేవకులుగా ఉండడానికి వస్తున్నారు. దయచేసి మీ ఆడబిడ్డను మీ దగ్గరకు వచ్చి మళ్ళీ ఒకసారి మీ ఆశీర్వాదాల కోసం అడుగుతా ఉన్నాను. నా కోసం మా కుటుంబ సభ్యులంతా కూడా కష్టపడ్డది నా కోసం మాత్రమే కాదు, మీ అందరి కోసం కష్టపడ్డారు. మళ్ళొక్కసారి వాళ్ళు మీ మద్దతు వస్తున్నారు. ఆశీర్వదించండి, గెలిపించండి. ఇంకేం వాగ్దానాలు చేసింది మీకు యాదుంటాయి? ఇంకా ఎన్ఆర్ఐ సోదరులు లేరా? ఈడ రాయకల్కి వెళ్ళి గల్ఫ్లలో లేరా? ఉన్నారు. మరి ఏం చేస్తున్నారు? ఎందుకు పోతాయి ఓట్లు కాంగ్రెస్కి? ఈడ రోడ్లు చక్కగా ఉండవు, మోర్లు చక్కగా ఉండవు, బస్ స్టాండ్ ఉండదు. అరే నాయన తీరా నాయన, అన్ని పేపర్లు ఎగిరిపోతుంది. దుమ్ము ధూళి, వర్షాకాలం వస్తే మోర్లు పొంగి పొర్లుతాయి. ఇవన్నీ పనులు చేసుకోనికే 15,20,00,000 వాటర్ సప్లై కోసము కేంద్రంకి వెళ్ళి ఇప్పించిన. మేము పైసలు ఇప్పిస్తామా మా కేంద్రంకి వెళ్ళి? అంటే పని చేసేవాడు ఇక్కడ చేయాలి, ఇక్కడ పని చేయాలి. చేస్తుండా? చేస్తలేడు. అందులో కమిషన్లు వేసుకపోవడు. ఇంకెందుకు వేస్తున్నామా మీరు ఓటు? దేనికోసం వేస్తున్నారు? అంటే మేము కూడా అబద్ధాలు చెప్పుడు నేర్చుకోవాలా, చేసుకోవాలా? ఈ పసుపు వండుతుందా? ఏడా చుట్టుపక్కల పసుపు వండుతుందా? ఏం రేట్ వస్తున్నది? ఏం రేట్ వస్తున్నది? మంచిగా ఎండబెట్టుకొని పోతే 16,000 రేట్ వస్తున్నది. నేను ఎంపీ కాకంటే ముందు మీ అక్కనో చెల్లెనో ఉండే కదా, ఎంపీ ఉండే కదా, యాదుందా? మర్చిపోయినరా?
గద ముక్కు బిడ్డనే 4,000 ఉండే రేటు ఇలా 16,000. పసుపోడు వాడికి అయ్యకు శాతకాలే తీసుకొచ్చి పెట్టినా లేదా నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ పట్టణంలో మన రైతుని మన గడ్డ మీద పుట్టిన రైతుని చైర్మన్ చేసినామా లేదా జాతీయ పసుపోడికి? ఇందూర్రా నాయన నిజామాబాద్ కాదు చేసినామా లేదా? ఇలా రైతులు సంతోషంగా ఉన్నారా? పసుపు రైతులు ఈ వరి రైతులు వరి పండించేటోళ్ళకి ఎవరిస్తారు? ఎంఎస్పి ఓళ్ళు ఇస్తారు. ఎంఎస్పి ప్రతి రూపాయి మోడీ ఇస్తున్నాడు. ఫ్రీ రేషన్ ఓడి ఇస్తున్నాడు. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది ఫ్రీ రేషన్ ఇవ్వబట్టి. ఇల్లు కట్టుడు వద్దా? నేను పార్లమెంట్ ఎలక్షన్లలో వచ్చిన చెప్పిపోయినా, అసెంబ్లీ ఎలక్షన్లలో వచ్చిన జగిత్యాలకి చెప్పిపోయినా, అయినా మీరు కాంగ్రెస్ కోటేసారు. ఎటేసారు ఓటు. ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే ఏ పార్టీ? ఒక ఫోటో వైరల్ అవుతున్నది. ఒక కండ వేసుకున్నాడు, ఒక దిక్కు చేతి కుడుతున్నది, ఒక దిక్కు కారు కుడుతున్నది. మీ దిక్కు రావాలంటే జగిత్యాల దిక్కు రావాలంటే భయం అవుతుంది నాకు, మెదడు చిక్కుపడుతున్నది. ఏ పార్టీలో ఉన్నాడు మీ ఎమ్మెల్యే? నేను బీఆర్ఎస్ ఉన్నా అంటుండు, కాంగ్రెస్ వాడేమో ఆయనని నిజామాబాద్కి ఇన్ఛార్జ్ చేస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీ వాడు ఇన్ఛార్జ్ చేస్తున్నాడు. ఇదేంటుంటుందండి? ఎవరికైనా అర్థమవుతుందా?